హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీసీ వరల్డ్ 1528కి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే గ్యాప్ వచ్చింది, నాకు కుదరలేదండి వీడియో తీయడానికి. అందుకనే ఇప్పుడు తీస్తున్నాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నానండి. ఇక్కడ అసెంబ్లీ నుంచి కేబిహెచ్పి అని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. నా ఫేవరెట్. 1.5 ఇయర్ క్రితం వెళ్ళాను. చాలా మెమోరీస్ ఉన్నాయి, అందుకే వెళ్తున్నాను అక్కడికి. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మెట్రో నుంచి కిందికి దిగామండి. ఇంకో స్టెప్ కిందికి దిగితే సరిపోయిద్ది. ఇదిగోండి, ఇదే కేబిహెచ్పి. ఇంకా మనము వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. టికెట్ తీసుకున్నాం కదా, ఎగ్జిట్ కావాలండి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం పదండి. ఇలా స్ట్రైట్కి వెళ్దాం. ఇది ఒక్కొక్కరు వెనుక ఒకళ్ళు ఉంటారండి. ఇక్కడ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. మనం అమ్మాయి మొత్తానికి కిందికి వచ్చాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలండి గుడికి. ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ షాప్ ఒకటి ఉందండి. లంగావోని లేదో ఉంటే వీడియో తీసాను చూడండి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. చీరలో చాలా అందంగా ఉన్నారు. అలా నిలబడతా అందరు వరుసగా వీడియో తీసే, అందుకే చాలా బాగున్నారండి. చాలా అందంగా ఉంటారు చీరలు కట్టుకుంటే. అండ్ డ్రెస్ కూడా వేసుకుంటే బాగుంటారు. అలానే ఉండాలి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతి నేత కొద్దంటే చంతకే రావద్దంటే. మొత్తానికి వచ్చామండి, గుడి దగ్గరలోకి వచ్చాము. కనిపించేది అదేనండి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చాలా విష్ణు ఇలా పడుకునే విగ్రహం కూడా ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుందండి, నిజం చెప్పాలంటే ప్రశాంతంగా ఉంటుంది. 1.5 ఇయర్ క్రితం వచ్చాను. ఇదిగోండి, గుడి అనేది క్లోజ్ అయిపోయిందండి. నేను వచ్చేవరకంటే క్లోజ్ అనేది చేసేసారు. టైం అయిపోయిందంట, గుడి అనేది మూసేశారు. ఇంకా అలా అని బయట వీడియో తీస్తున్నాను. ఇలా తీసుకుంటూ ఉంటున్నా. తనకు అడిగానండి, సెక్యూరిటీ గార్డ్కి అడిగాను, ప్లీజ్ కొద్దిగా లోపలికి వెళ్ళొచ్చా, కొద్దిగా కూర్చుంటానండి లోపల అని చెప్పి అడిగాను. కానీ అయినా కానీ తను అలో చేయలేదు. నా ఉద్యోగం పోతుంది మిమ్మల్ని అలో చేస్తే అని చెప్పని అన్నాడు. దానివల్ల నేను అలో చేయలేదండి. ఇంకా ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని. అదిగో చూడండి. ఇంకా నేను అలా ఏం చేశాను, తను అటు వెళ్ళే వరకు అంటే నేను ఫోన్ అనేది లోపల పెట్టి వీడియో అనేది తీసానండి. తను అలా బయటికి వెళ్ళే వరకు అంటే తను అక్కడ లేడు. దానివల్ల నేను ఫోన్ అనేది ఇలా లోపల పెట్టి వీడియో అనేది తీశాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. గుడి ద్వారాలు కూడా పెద్దగా ఉంటాయండి. అక్కడ బ్యాక్ సైడ్ ఏమో సూపర్ ఫెసిలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఇది గుడి ముందు ఉంటుందండి. చాలా బాగుంటుంది గుడి, నిజంగా ప్రశాంతంగా. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇక్కడ రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చాలా డిసప్పాయింట్ అండి. చూడండి, నేను బయట నిల్చొని చాలాసేపు అయింది, 1.5 అవర్ అయింది నేను నిల్చున్న బయట. కానీ నాకైతే అంటే దేవుడిని దర్శనం చేసుకోలే అనే బాధ ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా తొందరగా వచ్చి దర్శనం అనేది చేసుకుంటానండి. ఎందుకంటే చాలాసేపు నిలబడి రిక్వెస్ట్ చేశాను, తను అయినా కానీ తను పంపించలేదు. పర్వాలేదు అని చెప్పి బయట నుంచి వీడియోస్ తీసుకుంటున్నాను. మెమోరీస్ కదండి, ఎప్పటికైనా ఉండిపోతాయని చెప్పి. ఇదండి, ఇంకా ఇలా చేశాను. ఇంకా చిన్నగా వచ్చేసానండి ఇక్కడికి. ముందుకి గుడి దగ్గరనే ముందు ఎదురుగా అదిగో మా ఊరి బిర్యానీ అని ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ 1.5 ఇయర్ బ్యాక్ వచ్చి తిన్నాను. చాలా బాగుంటుంది మా ఊరి బిర్యానీ. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చాలా బాగుంటుందండి లోపల కూడా. ఎందుకంటే
కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. చూడండి ఇది మెన్యూ అని కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. కానీ బాగుంటుంది. వెజ్ ఉంటుంది అండ్ బిర్యానీ నాన్ వెజ్ కూడా ఉంటుంది. మన ఊరి స్పెషల్ లాగా ఉంటుందండి. సేమ్ మన ఇంట్లో ఊర్లో ఎలా కూర్చొని మనం బయట ఎలా తింటామో అలా అలా ఉంటుందండి. ఫీలింగ్ అనేది అలా ఉంటుంది. ఇది ఫస్ట్‌ది ఇది. కానీ ఇది నా ఫేవరెట్ అండి ఇక్కడ. ఇక్కడ నేను కూర్చొని తినేది. మేమందరం అక్కడ కూర్చొని తినేవాళ్ళము. చాలా బాగుంటుందండి. ఇంకంతే చెప్పలేం మెమోరీస్ అనేవి బ్యాక్ అనేది రాదు కదా! అందుకనే వచ్చి వీడియో తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పటికైనా ఉండిపోతుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. ఇదేనండి నా టేబుల్ అనేది. ఇదే మా టేబుల్. మేము వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని తినేవాళ్ళము. అలా గుడికెళ్ళి వచ్చేవాళ్ళము. చాలా బాగుండేదండి. ఇంకా అలా దారిలో వస్తా ఇక్కడ గుడి ఉందండి. ఇక్కడ సాయిబాబా గుడి ఇది. చాలా బాగుందని చెప్పి తీశాను. ఇదేమో ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి అండి. విగ్రహం అయితే పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి గుడిది. అందుకని ఇదేదో డిజైన్ బాగుంది అని చెప్పి ఇక్కడ తీశానండి. చాలా బాగుంది చూడండి మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామిది ఇప్పుడే కడుతున్నారండి విగ్రహము. పెద్దగా కట్టేశారు. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది. ఇది వచ్చేటప్పుడు అండి ఏరియా దగ్గర. నేను చిన్నగా మెట్రో దగ్గరికి వచ్చాను. ఇంకా నాకేందంటే అంబ్రెల్లా నా చేతిలోనే ఉందండి. 1.5 ఇయర్ బ్యాక్ ఇక్కడే తీసుకున్నాము. చాలా బాగుంది. అది అలానే ఉంచాను. నా మెమోరీస్ అండి అది. ఇంకా అందుకే కొద్దిగా నీరసంగా ఉందని చెప్పి ఏం చేశానంటే నిమ్మకాయ సోడా అనేది తాగుదామని చెప్పి చెప్పాను. తను ఇచ్చాడు కొద్దిగా స్ట్రాంగ్‌గా. నిమ్మకాయ సోడా తాగుతున్నాను ఎనర్జీ కోసం. ఎందుకంటే తిరిగాను చాలాసేపు అని చెప్పి ఎండలో. ఇంకా తిరిగి తాగుతున్నాను. బాగుంది కొద్దిగా. ఇంకా అలానే ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ మెట్రోలో పైన జంబో కింగ్స్ కని వెళ్ళానండి. సరేలే వీడియో తీసుకుందాము. కాంబో ఉందని చెప్పాడు. 99 రూపీస్ కాంబో అని చెప్పి. 99 రూపీస్ కాంబో కదా అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఇస్తే తను ఒక 5 మినిట్స్ ఆగంటే దాన్ని వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇదేనండి ఇదిగో 99 రూపీస్ది జంబో కింగ్స్ అని చెప్పి ఇది 99 రూపీస్ ఆర్డర్ చేశాను. తీసుకొని వెళ్తున్నాను చూడండి. ఇదేనండి. ఒకటేమో కోకో కోలా ఇచ్చాడు. ఒకటేమో ఇది బర్గర్ కింగ్ ఇచ్చాడు. చిన్నది అది వెజ్‌దే అండి. ఇంకోటేమో ఫ్రెంచ్ ఫ్రై ఇచ్చాడండి. లెట్స్ గో తిందాం చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అనేది చూద్దాం పదండి. నా ఎక్స్‌ప్రెషన్స్ బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఎంత చండాలంగా ఉందో. ఆకలేస్తుందని తింటే ఇది చూడండి అసలు బాలేదండి. నోరు అనేది చెడిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తినేసి కోకో కోలా అనేది తాగాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.